183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. గోదావరి జిల్లాలో పర్యటించడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. ఈ రోజు రాత్రి కాకినాడ చేరుకోనున్న పవన్ 3 రోజుల పాటు ఇక్కడే బస చేయనున్నారు. పవన్ కళ్యాణ్ డిసెంబర్ 28, 29, 30 తేదీల్లో మొత్తం గోదావరి జిల్లాలో తిరిగి చర్చలు, ర్యాలీల్లో పాల్గొననున్నారు. దీంతో అచ్చంపేట జంక్షన్ వద్ద పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికేందుకు పార్టీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. అక్కడి రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ ఆధ్వర్యంలో అచ్చంపేట జంక్షన్ నుంచి విద్యుత్ నగర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ రోజు రాత్రికి విద్యుత్ నగర్లో గెస్ట్ హౌస్లో పవన్ కళ్యాణ్ బస చేస్తారని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు. రేపటి నుంచి విద్యుత్ నగర్ చల్లా ఫంక్షన్ హాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులు, కార్యకర్తలతో జనసేనాని అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎలా ఉండాలి, ఏమేం చేయాలి లాంటి అంశాల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 20 నుంచి 30 వేల ఓట్లు సాధించిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు జనసేన అధినేత. అటు తెలుగుదేశం, ఇటు జనసేన సాధించిన ఓట్ల వివరాలను తెలుసుకోవడంతో పాటు అక్కడ ఎవరు బరిలో దిగితే బలమైన అభ్యర్థి అవుతారో ఆరా తీయనున్నారు. ఈ సమగ్ర నివేదికను రూపొందించి జనసేనకు బలమైన నియోజకవర్గాలు ఏవో గుర్తించనున్నారు. గత అనుభవాలు, బలాలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. గోదావరి జిల్లాలో జనసేన ప్రభావాన్ని తగ్గించడానికి జగన్ చాలా ప్లాన్లు వేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం లాంటి వారిని తెరపైకి తెస్తున్నారు. మరోవైపు టీడీపీతో పొత్తు విచ్ఛిన్నానికి సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు చెప్పడంతో పాటు సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు విషయంలో పార్టీ శ్రేణులకు సేనాని దిశానిర్దేశం చేయనున్నారు.